సార్ 'బార్బరిక్' సినిమా డైరెక్టర్ మోహన్ శ్రీవత్స అంటే లైవ్ వీడియో కాల్ పెట్టి ఇలా సినిమాని ఆదరించట్లేదు, నేను మలయాళం వెళ్ళి ప్రూవ్ చేసుకుంటాను, ఇక్కడ నా సినిమా అంటే ఎంకరేజ్ చేయట్లేదు అన్నట్టుగా చెప్పుతో కొట్టుకో ఇలా ఎలా ఎలా చూడొచ్చు దీన్ని? అంటే ఒక తెలుగు సినిమాని అంటే సరిగా ఆదరించట్లేదంటే ఎక్కడ లోపం ఉంది, సినిమాలోనా లేకపోతే ఎలా చూడొచ్చు దీన్ని? కాదు కదా, మన ఇండస్ట్రీలో లోపం ఉంది. మన ఇండస్ట్రీలో లోపం ఉంది. మలయాళం వెళ్ళి ఆయన ప్రూవ్ చేసుకుంటానే తప్పు కాదు. మలయాళంలో ఏంటంటే చిన్న సినిమాని ఆదరిస్తారు, చిన్న సినిమాని ప్రేమిస్తారు. ఆ థియేటర్ వాళ్ళు కూడా చిన్న సినిమాని ప్రేమిస్తారు. ఆ థియేటర్లో ఉన్న సినిమాకి నిర్మాత అవ్వచ్చు, డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు, ప్రేక్షకులు అవ్వచ్చు. అక్కడ 60 రూపాయలు, 70 రూపాయలు, 55 రూపాయలు, 100 రూపాయలు ఇచ్చి ప్రేక్షకులకు ముందు అందే విధంగా జనాలు చూసే విధంగా ఒక ఎంకరేజ్మెంట్ చేస్తారు. తమిళనాడులో కూడా బన్ను బటర్ జామ్ ఒక సినిమా 4వ వారం రన్నింగ్ అవుతుంది. ఇక్కడ షోలు పడలేదు. అక్కడ 180 రూపాయల టికెట్, ఇక్కడ 300 రూపాయల టికెట్. అక్కడ 70 రూపాయల టికెట్, ఇక్కడ 175 రూపాయల టికెట్. అక్కడ 50 రూపాయల టికెట్, ఇక్కడ 150 రూపాయల టికెట్. ఎందుకు సినిమా చూస్తాయి? ఇక్కడ షోలు పడలేదు, అక్కడ షోలు పడ్డాయి. సూపర్ హిట్ సినిమా 4వ వారం రన్నింగ్. అంటే మార్నింగ్ షోలు వేస్తాం, మార్నింగ్ షోలు అన్నీ నో షోలే. ప్రేక్షకులు రాలేదని తప్పు. ప్రేక్షకుల్ని రానివ్వకుండా చేస్తుంది థియేటర్ ఎగ్జిబ్యూటర్, లీజ్ ఓనర్స్. ప్రేక్షకులకు రోజుకి మినిమం చిన్న సినిమా వేయాలంటే ఒక 20 టికెట్లు కావాలి, 25 టికెట్లు కావాలి. ఆ 25 టికెట్లు ఈరోజు ఉన్నాయనుకోండి, ఆ మ్యాట్ని రేపు తీసేస్తారు. మినిమం 100 టికెట్లు దిగితేనే వాళ్ళు ఉంచుతారు. ఎందుకంటే వాళ్ళకి వర్కౌట్ కాదని. వాళ్ళకు వర్కౌట్ కాదని సినిమా ఇండస్ట్రీ నాశనం చేసే బదులు ఈ చిన్న సినిమాలు వేయడం మానివచ్చు కదా. చిన్న సినిమాలు మేము వెయ్యము, మూసుకొని కూర్చుంటాం థియేటర్స్. పెద్ద సినిమా వస్తుంది ఓపెన్, మళ్ళీ మూత పడిపోతుంది అని ఏమనండి. ఇప్పుడు ఓజీ రిలీజ్ ఓపెన్ చేయండి, ఘాటీ సినిమా రిలీజ్ ఓపెన్ చేయండి. అంటే సినిమా ఇండస్ట్రీలో వారానికి 10 మందిని బలిపశువులు ఎందుకు చేస్తున్నారు? నిర్మాతలు వారానికి 10 మంది నిర్మాతలు పాపం క్యూబ్ డబ్బులని, యూఎఫ్ఓ డబ్బులని, పబ్లిసిటీ డబ్బులని, ఆ డబ్బులని కష్టపడి సినిమా తెచ్చి పొలాలు అమ్మి, ఆస్తులు అమ్మి, గోల్డ్ అమ్మి, బళ్ళు అమ్మి, తాకట్టు పెట్టి లోన్లు తీసి సినిమాని చేస్తే ఆ సినిమాని వారానికి వస్తప్పుడు గురువారం నాడు సాయంత్రం లేబర్ దగ్గర ఒకప్పుడు ఏడ్చేవారు. ఇప్పుడు థియేటర్ దగ్గర ఏడవలసి వస్తుంది. థియేటర్ దగ్గర ఏడ్చి మార్నింగ్ పలకట్టగా వాళ్ళు ఒక 50 టికెట్లు 100 టికెట్లు కట్ చేయమంటారు. దానికి జనాలు ఎత్తుక్కొని ఆ జనాలు చూసుకొని సినిమా చూసి ఆనందపడి ఆ ప్రసాద్ ఐమాక్స్ దగ్గరికి వెళ్ళి సూపర్ హిట్ అని వాళ్ళకి ఒక 50,000 ఇచ్చి చెప్పించుకొని అది మళ్ళీ యూట్యూబ్లో పెట్టుకోవడం తప్ప మనం ఏదైనా సినిమాలో రూపాయి సంపాదించామా? ఒక్క నిర్మాత సంపాదించానని గుండెల మీద చేసుకొని చెప్పండి. వారానికి 10 సినిమాలు పబ్లిసిటీ పేస్టింగ్ డబ్బుల నుంచి అన్ని లాసే. ఎందుకు వస్తారు? మీరు 350 రూపాయలు టికెట్ పెట్టి మాకు 350 రూపాయలు టికెట్ పెడితే ఎందుకు వస్తారు? మేము అందుకే 5వ షో అడుగుతున్నాం. 2.5 షో మాకు ఇవ్వండి. మా సినిమా బాగుంటే 4 షోలకు వెళ్తుంది, బాగులేకపోతే ఒక షోతోనే మేము మాయమైపోతాం. ఎందుకంటే ఒక్క షో మాకు 1 వీక్ ఇస్తే ఆ 1 వీక్లో మా ప్రూవ్ చేసుకోగలిగితే మేము 5 షోలకు వస్తాం. చేయలేకపోతే మా సినిమా బయటకు పోతుంది. నెంబర్ 1. మేము ఆ రేపు రాబోయే తరం మల్టీప్లెక్సెస్, ఆ మల్టీప్లెక్స్లో 20% ఆక్యుపేషన్ 100 రూపాయల టికెట్ ఇచ్చి తినుబండారాలు 50 రూపాయలకే ఇవ్వగలిగితే ఆ 20% జనాలు 100 రూపాయలు చెప్పిన మొత్తం 100 మంది వస్తే ఆ 100 మంది చూసి 100 మందికి చెప్తే మేము ప్రూవ్ అవుతుంది. మా చిన్న సినిమాలు బతుకుతాయి. మీరు 350 రూపాయలు టికెట్ పెట్టి మా సినిమాని 350 రూపాయలు పెట్టి మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమాని 350 రూపాయలు పెడితే చూస్తారా? ఆయన చెప్పుతో కొట్టుకున్నాడు, అది మనం కొట్టకూడదు. ఇలా కొట్టాలి అందరినీ. ఇలాగ అందరూ కలిపి ఇప్పుడు మనం కొట్టుకోవడం కాదు, వీళ్ళని కొట్టే రోజు రావాలి. వీళ్ళందరినీ ఇలా మనం ఎవరైతే నేను ఓనర్ అన్నట్లా నేను ఎవరైతే ఉన్నారో లీజులు తీసుకొని వాళ్ళు నాశనం చేస్తున్నారో వాళ్ళందరినీ శుభ్రంగా చెదగొట్టాలి. కొట్టిన రోజు వస్తేప్పుడు బాగుపడతాడు. చిన్న నిర్మాత బతుకుతాడు. వారానికి 10 మంది నిర్మాతలు కన్నీరు పెడుతున్నారు. మీరెందుకండి కొట్టుకోవడం? మీరు సినిమాలు ఆపియండి 4 నెలలు. సినిమాలు నిజంగా చేయకండి. 4 నెలలు సినిమాలు అన్నీ ఆపేస్తే నిజంగా ఆ నిర్మాత విలువ అంటే ఏంటో తెలుస్తుంది. సినిమా నిర్మాత మీకు ఓజీ దాకా నడిపించేది చిన్న సినిమా నిర్మాత, మీకు మొత్తం అఖండ దాకా నడిపించేది చిన్న సినిమా నిర్మాత, మీకు మొత్తం టోటల్గా ఏదైతే ఉందో మీకు రాజాబాయి దాకా నడిపించేది చిన్న సినిమా నిర్మాత. అంటే చిన్న సినిమా నిర్మాత ఈ నెల రోజులు 3 నెలలు నడిపించేది మేము. మీరు మొత్తం టోటల్గా రాబడి వచ్చేది పెద్ద సినిమాలు. కానీ థియేటర్ మీకు కలకల్లాడుతూ ముయ్యకుండా, బొజ్జంగులు పట్టకుండా, బూజు పట్టకుండా మీకు కాపాడేది, మిమ్మల్ని నిలబెట్టేది చిన్న సినిమా నిర్మాత. కానీ ఆ నిర్మాత మిమ్మల్ని కాపాడి ఆయన అయిపోతున్నాడే, ఆయన అప్పులపాలు అయిపోతున్నాడే, ఆయన కష్టపడుతున్నాడే, వాళ్ళ భార్యాభర్తలు కన్నీళ్ళు పడుతున్నారే. ఒక్కసారి మీకు ఏమైనా మానవత్వం ఉందా?
మరి ఇది కదా చెయ్యాలి. గవర్నమెంట్ పెట్టుబడిదారులకే సపోర్ట్ కాదు, నిజంగా చిన్న సినిమా నిర్మాతకి సపోర్ట్ చేయాలి, కార్మికుడికి సపోర్ట్ చేయాలి. చిన్న సినిమా నిర్మాత బతుకుతేనే ఇండస్ట్రీ బతుకుతుంది, చిన్న సినిమాలు తీస్తేనే కార్మికుడు బతుకుతాడు. కార్మికుడు నిజంగా చిన్న సినిమాలు ఆపేస్తే కార్మికుడు రోడ్డు మీద పడిపోతాడు. వీళ్ళు తీసేది ఆమాస్కి పుట్టడానికి టిక్ టాక్ అనుకుంటే తీసేది 6-10 సినిమాలు. ఈ 10 సినిమాలకి ఎంతమంది కార్మికులు వెళ్తారు? 90 సినిమాలు మేము తీస్తే మొత్తం సంవత్సరం 250 సినిమాల్లో వాళ్ళు 20 సినిమాలు ఉంటే 230 సినిమాలు మేము తీస్తే కార్మికులు ఎంతమంది బతుకుతారు? ఎంతమందిని చిన్న సినిమా బతికిస్తున్నారు? అందరినీ బతికిచ్చి ఆ నిర్మాత కుటుంబం బాధపడుతున్నారే, ఆ కుటుంబం ఏడుస్తున్నారే, ఆ కుటుంబం కష్టపడుతున్నారే. అందుకే అంటున్నాను, ఆయన కొట్టుకోవడం కాదు, వీళ్ళని కొట్టే రోజు రావాలి. వీళ్ళందరికీ టోటల్గా ఏదైతే గవర్నమెంట్కి అర్థమయ్యే రోజు రావాలి. ఈ పెట్టుబడిదారులకే కాదు, చిన్న సినిమా నిర్మాతకు 500 ఇవ్వాలి, చిన్న సినిమా నిర్మాతకి 20% ఆక్యుపేషన్ ఇవ్వాలి, మనం 100 రూపాయల టికెట్ పెట్టాలి, తినుబండారు 50 రూపాయలు పెట్టాలి. ప్రజల్ని మనం ప్రేక్షకుల్ని రప్పించుకోవాలి. ప్రేక్షకులు చిన్న సినిమా నిర్మాతలు కాపాడితే కార్మికుడు కాపాడుతారు. లింకప్ ఉంది. కార్మికుడు చిన్న సినిమా నిర్మాత ఇద్దరు ఒక్కటే. పెట్టుబడిదారుడు పెద్ద నిర్మాత. ఇక్కడ తెలంగాణలో ఉన్నారు ముగ్గురు త్రిమూర్తులు. వాళ్ళు తప్ప ఇంకొక ఆఫీసు రాకూడదు, వాళ్ళు తప్ప ఇంకొకరు రన్ చేయకూడదు. ఒకటి దిల్ రాజ్, ఒకటి ఏసియన్ సునీల్, ఒకటి మైత్రి. వీళ్ళ ముగ్గురు తప్ప ఎవరికి ఛాన్సెస్ లేవు. వీళ్ళ దగ్గర థియేటర్లు ఉంటాయి. వీళ్ళ దగ్గర చిన్న సినిమాలకి ఏం ఇవ్వాలంటే ఒక షో ఇవ్వాలి. ఒక షో ఇచ్చి వాళ్ళకి మెయింటెనెన్స్ కావాలి కాబట్టి ఒక షోతో తీసేస్తారు. ఇవ్వరు. అది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు ఇక్కడ మాకు స్వతంత్రం వస్తుంది? ఎప్పుడు గవర్నమెంట్ వస్తుంది? ఎప్పుడు తెలంగాణ వస్తుంది? తెలంగాణలో సినిమా అబ్బు చేస్తాం, హైట్ అబ్బు చేస్తాం కాదు, నిర్మాత బతకనియండి సార్. నిర్మాత బతకనిచ్చి ఇక్కడ 10 ఆఫీసులు వస్తే కలకళ్ళు ఆడుతూ ఉంటే 10 సినిమాలు షూటింగ్లు అవుతూ ఉంటే నిర్మాత అబ్బు చేస్తాను మైకులో చెప్పడం కాదు. నిర్మాత మొత్తం టోటల్గా ప్రపంచం మా వైపు చూసే విధంగా చేస్తాం తెలంగాణలో. అంటే ఇలా ముగ్గురు తప్ప 4వ దాన్ని ఉప్పతే ప్రపంచం అబ్బు ఎక్కడ చేస్తారు మీరు? ఇంకో డిస్ట్రిబ్యూటర్ రాకూడదు. రిలయన్స్ అనిల్ అంబానీ అవుట్, హీరోస్ ఇంటర్నేషనల్ అవుట్, పెర్మిట్ సాయిమేర అవుట్. ఎవరు ప్రైవేట్ లిమిటెడ్ కంప్లైంట్ వస్తే కంపెనీ వెంటనే వాలిపోయి వాళ్ళకి మధ్య ఎవరైతే మేనేజర్లు ఉన్నారో వాళ్ళతో లాలూజీలు పడ్డం, వాళ్ళు మొత్తం లాస్ ఆఫ్ ది కంపెనీ పబ్లిక్ షేర్లో లాస్ చేసి రోడ్డు మీద పంపించి వీళ్ళ ముగ్గురు బాగుంటారు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే 10 మంది వస్తే బాగుంటుంది. 10 మంది. ఒకప్పుడు 105 ఆఫీసులు ఉండే తెలంగాణ 3 ఆఫీసులకు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈ థియేటర్లు మొత్తం 3 చేతుల్లో థియేటర్లు ఉన్నాయి. 10 మంది ఉన్నారు, 4 మంది ఉన్నారు. నా దగ్గర లేవు అన్ని వాళ్ళు వచ్చి కూర్చొని నేను డిబేట్కి వస్తా. వాళ్ళు నాకు ఇచ్చిన లిస్ట్ ఉంది, 406 థియేటర్ల లిస్ట్ ఉంది. 406 థియేటర్లు ఎవరెవరి చేతుల్లో ఎవరు రన్నింగ్లో ఉన్నాయో మాట్లాడదామా? ఆ ధైర్యం మీకుందా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చిన్న నిర్మాతని చంపేస్తున్నారు, చచ్చిపోయినోని చంపేస్తున్నారు. ఇంకా మీరు వారానికి 10 మంది ఏడుస్తున్నారు. వాళ్ళ ఉసురు మీకు తగలదా అని అడుగుతున్నా. వాళ్ళని నమ్మకం మీద ఈ సినిమా ఇండస్ట్రీ అంటే ఏదో గొప్పది, సినిమా ఇండస్ట్రీ అంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది, సోషల్ మీడియా చేసిన అబద్ధాల ప్రచారాన్ని నమ్మి ఎవరెవరో ఎక్కడి నుంచో ఆస్తులమ్మో నా కొడుకుని హీరో చేద్దామనో, లేకపోతే నా కూతురుని హీరోయిన్ చేద్దామనో, లేకపోతే మనం ఏదో ఇండస్ట్రీలో నిర్మాత అయిపోదామనో, డైరెక్టర్ అయిపోదామనో వస్తున్న వాళ్ళకి సంవత్సరం నవ్వుతూ ఉంటున్నారు. సంవత్సరం తర్వాత ఏమవుతున్నారో తెలియదు. ఈ ఇండస్ట్రీ ఎలాగే నాశనం అయిపోతే ఇండస్ట్రీలో మీరు తెలంగాణ ఐటీ హబ్బు, తెలంగాణ సినిమా హబ్బు అవ్వదు. తెలంగాణ మొత్తం టోటల్గా సినిమాలో ముగ్గురే ఉన్నాం. ఒకప్పుడు 100 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ముగ్గురే ఉన్నారు అని చెప్పుకుంటారు రేవంత్ రెడ్డి గారు. కనుక ముందు అది చూడండి. చిన్న సినిమాని బతికించండి, కార్మికుని బతికించండి, చిన్న సినిమా ఇండస్ట్రీని బతికించండి, తెలంగాణను బతికించండి. 3 ఆఫీసులు 30 ఆఫీసులు చేయండి. వీళ్ళ దళారీ వ్యవస్థని తరిమి కొట్టండి. అంతే తప్ప చిన్న సినిమా నిర్మాత బతకని ఒక కార్మికుడు బతక ఏం సాధిస్తారు సార్? పెట్టుబడులతో కలిసి కూర్చొని మీరు వాళ్ళతో 5గురితో కుర్చీలేసి కూర్చున్న 25 మందితో 25 మంది మీతో ఏం మాట్లాడారో ఆయనతో ఏం మాట్లాడారో తెలియదు. సార్ నేను 500 కోట్లు సినిమా తీస్తున్నానని చెప్తాడు పెద్ద మనిషి సీఎం గారికి. 500 కోట్లు సినిమా తీస్తే సంవత్సరానికి 3000 కోట్లు బిజినెస్ ఏది? 3000 కోట్లకి ట్యాక్స్ ఏది? 18% జిఎస్టీ ట్యాక్స్ ఏది అని అడిగారా మీరు? చెప్పిన 500 కోట్లు తీస్తానన్న వ్యక్తికి ఏవయ్యా నీ బ్యాంక్ టర్నోవర్ ఎంత, నీ బిజినెస్ ఎంత, నువ్వు మొత్తం జిఎస్టీ గవర్నమెంట్కి ఎంత కట్టావు, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టావు, నువ్వు ఎస్ఎస్సీ ఎంత లాభం పొందో, ఎంత నష్టం పొందో, అసలు నువ్వు మా దగ్గరికి వచ్చి కూర్చున్నావు అంటే నువ్వు కోటీశ్వరుడి అనిల్ అంబానీ కంటే గొప్పవాడివి.
నేను ముఖేష్ అంబానీ గారిని చెప్పలే, అనిల్ అంబానీ కంటే గొప్పవాడివి కనుక మా రాష్ట్రానికి నువ్వు ధనికుడివి. 25 మంది అంటే 500 కోట్లు అంటే 1250 కోట్ల రూపాయలు సినిమాలు నువ్వు తీస్తున్న వారివి నెలకి. అంటే ఒక్కొక్కరు 2 సినిమాలు 3 సినిమాలు తీస్తే 5000 కోట్ల టర్నోవర్. ఆ టర్నోవర్కి మనకు జిఎస్టీ ఎంత అవ్వాలి, రివర్స్ ఇన్వాయిస్ టర్నోవర్ ఎంత రావాలి, అవన్నీ ఆఫీసర్లకు తెలియదా? మా సినిమా నుంచి ఎంత వస్తుందో తెలియదా? ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, మీరు ఇచ్చే 25 కోట్లు నాకు ఒక పక్కకు రాదయ్యా, మీకు ఏది కావాలో నన్ను అడగండి, మీ ఇండస్ట్రీ బాగుండడం కోసం నేను చేస్తా, ఇండస్ట్రీ నిలబడడం కోసం నేను చేస్తా, కానీ మీ 25 కోట్ల కోసం నేను చేయట్లే. ఇండస్ట్రీ బాగుండాలి, కలకల్లాడుతూ ఉండాలి, పచ్చగా ఉండాలి ఇండస్ట్రీ అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాడు, ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీలో నేను ఒక హీరో కూతుర్ని చేసుకున్నాను, నేను ఇండస్ట్రీ వాడిని కనుక మీ ఇంటి వాడిని, మీ చుట్టాన్ని, మీ బంధువుని అని చెప్తే ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు ఈ చుట్టాలు బంధువులు మాకేమీ సంబంధం లేదు, అమ్మో జగన్మోహన్ రెడ్డి కనబడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ముఖమే కనబడింది కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కనబడలే. అలాంటి వ్యక్తులు అమ్మో వీళ్ళందరూ నమ్మించి మోసం చేసేవారు, వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యి అందుకే దూరంగా ఉంటూ దగ్గరగా ఉంటూ దూరంగా ఉంటూ ఉన్నాడు. చక్కగా బాగున్నారు అంటున్నాడు. అంటే మా సినిమా వల్ల నైజం అది. అందుకే 25 మంది కూర్చున్న రేవంత్ రెడ్డి గారు, ఆ 25 మంది ఒక్కోసారి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ మీరు ఆలోచించుకొని వాళ్ళు ఎన్ని వేల కోట్లు మీకు పెట్టుబడులు ఇస్తున్నారు, కార్మికుడు ఎలా బతుకుతున్నాడు, చిన్న సినిమా నిర్మాత ఎలా బతుకుతున్నాడు, వాళ్ళ బాధ కూడా మీరు అర్థం చేసుకుంటారని, ఇలాగే తెలంగాణలో 3 ఆఫీసులు కాక 30 ఆఫీసులు ఉంటాయని, ఇలాగే పెట్టుబడి మీరు ఆ తెలంగాణ హబ్ సినిమా హబ్ చేయడంలో తప్పులేదు, కానీ చిన్న సినిమాని చంపి సినిమా హబ్ అవ్వదు, కార్మికుడు చచ్చిపోయిన తర్వాత సినిమా హబ్ అవ్వదు. దయచేసి కాపాడమని కోరుకుంటూ సినిమా ఇండస్ట్రీని బతికించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.